హాయ్ ఎవ్రీవన్. మనకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే అండి ఐడిబిఐ నుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఏ పోస్టుల కోసం అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ పోస్టులు 617 పోస్టులు ఉన్నాయండి. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటున్నాయి మీ ముందు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ ఫస్ట్ క్లాస్ మార్క్స్ తోటి ఉండాలి. అందులోనూ ఎస్సీ ఎస్టీ డిజేబుల్డ్ పర్సన్స్కి అయితే 55% ఆఫ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఈ మే 1, 2025 వరకు 20 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అండి దీనికి. ఇందులో కూడా రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ డిజేబుల్డ్ పర్సన్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్గా ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే 20th అండి. అంటే ఇంకా మనకు ఒక 1 వీక్ మాత్రమే టైం ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్. అది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ అండ్ డిజేబుల్డ్ పర్సన్స్కి. రిమైనింగ్ అదర్స్ అందరికీ కూడా 1050 రూపీస్ అప్లికేషన్ ఫీజుగా తీసుకుంటున్నారు. ఆన్లైన్ టెస్ట్ మనకి జూన్ 8 రోజు 2025 ఈ ఇయర్లోనే ఉంటుంది. దీనికి వెబ్సైట్ అడ్రస్ కూడా నేను ఈ ఇమేజ్లో ఇవ్వడం జరిగింది, చూడండి. మరి మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీంట్లో పేపర్ మోడల్ సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ 4 సెక్షన్స్గా ఉంటున్నాయి. దానికి సంబంధించిన సెక్షన్స్ మార్క్స్ అండ్ టైం డీటెయిల్స్ చెప్తున్నాను. టోటల్గా 200 క్వశ్చన్స్ వస్తాయి. 200 మార్క్స్కి టైం వచ్చేసి 2 hours ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఇది 40 క్వశ్చన్స్ వస్తాయి. 40 మార్క్స్కి ఉంటుంది. 40 minutes టైం డ్యూరేషన్ అండి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అందులో కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్ అండ్ 20 minutes ఉంటుంది టైమ్. థర్డ్ సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ వస్తాయి. 40 మార్క్స్ ఉంటాయి అండ్ 45 minutes ఉంటుంది. ఎందుకంటే ఇందులో కొంచెం థింక్ చేసి అటెండ్ చేయాలి కదా మనము, అందుకోసం అనేసి టైం డ్యూరేషన్ అనేది కాస్త ఎక్కువగా ఇచ్చారు. ఫోర్త్ అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే సెక్షన్లో జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అండ్ ఐటీ ఉంది. ఇది 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్ ఉంటాయి. టైం వచ్చేసి 25 minutes ఉంటుంది. అయితే ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి సెక్షన్ని కూడా అటెండ్ చేయాల్సిందే. మనం అట్లీస్ట్ మినిమం మార్క్స్ అనేది కంపల్సరీగా గెయిన్ చేయాలి. మనకి ఒకటే సెక్షన్లో బాగా వచ్చేస్తాయి, నేను 40కి 40 క్వశ్చన్స్ చేస్తాను సరిపోద్ది అనుకుంటే కుదరదండి. ప్రతి సెక్షన్లో కూడా మినిమం మార్క్స్ తెచ్చుకోవడం అనేది కంపల్సరీ. అంతేకాదు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. మనం ఏదైనా రాంగ్గా ఆన్సర్ చేస్తే కనుక 1/4 మార్క్ అనేది మనకు నెగిటివ్ మార్క్స్ కింద తీసేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో వచ్చినటువంటి టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ ప్రకారం మనకు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సర్టెన్ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ జరుగుతుంది కదా, ఆ కట్ ఆఫ్ జరిగిన వాళ్ళని మళ్ళీ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. అందులో కంపల్సరీగా 50 మార్క్స్ స్కోర్ చేయాలి. ఇందులో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ డిజేబుల్డ్ పర్సన్స్కి 45 మార్క్స్ వస్తే సరిపోతుంది. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే టెస్ట్ స్కోర్లో నుండి 3/4 మార్క్స్ని తీసుకుంటారు అండ్ ఇంటర్వ్యూ నుండి 1/4 ఇలా మార్క్స్ తీసుకొని దీని ప్రకారంగా కొంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత హెల్త్ చెకింగ్ అనేది జరుగుతుంది. తర్వాతకి వీళ్ళకి శాలరీ వచ్చేసి 6.5 lakhs per annum ఉంటుంది, ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి. అంతేకాదు ప్రొబేషన్ పీరియడ్ 1 year అనేది ఉంటుంది. ఆ తర్వాత పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, చక్కగా శాలరీతో పాటు అలవెన్సెస్ తీసుకోవచ్చు. అప్లై చేస్తే సరిపోతుంది కదా. ఒక 25 days టైం ఉంది మనకి. ఇంకా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చక్కగా ప్రిపేర్ అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.